హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లిన నాగార మున్సిపాలిటీ రాజ్సుఖ్ నగర్ 40 ఫీట్ల రోడ్డు సమస్య. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి అడ్డంగా గోడ నిర్మించి కాలనీకి వెళ్లే రోడ్డును మూసివేశారు. ఆ రోడ్డు బాలాజీ ఎన్క్లేవ్, అన్నపూర్ణ కాలనీ, ఈస్ట్ హనుమాన్ నగర్ కాలనీ, రాజ్సుఖ్ నగర్ కాలనీ ఇట్టి కాలనీలకు 40 ఫీట్ రోడ్ ప్రధాన రహదారి. ఈ రోడ్డుతో ఆయా కాలనీలకు 25 ఫీట్ రోడ్డుతో లింక్ అయి ఉన్నాయి. అలాంటి రోడ్డును మూసివేయడం ద్వారా కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చివరికి హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కాగా అధికారులు స్పందించి నాగార మున్సిపాలిటీ పరిధిలోని 40 ఫీట్ల రోడ్డు సమస్యను హైడ్రా ఏఈ సతీష్ మరియు నాగారం మున్సిపల్ టీపీఓ శ్రీదేవి వచ్చి పరిశీలించడం జరిగింది. అనంతరం హైడ్రా ఏఈ సతీష్ కాలనీ వాసులతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా అన్ని విధాలుగా పరిశీలించి సమస్యను పరిష్కారానికి తోడ్పడతానని తెలపడం జరిగింది. కూడా మళ్ళా కట్టినా కానీ పట్టించుకుంటలేరు మేడం కమిషనర్ గారు. పర్మిషన్ లేకుండా ఏమైనా కష్టం వస్తున్నా మాకు అది ఒకటి అట్లాంటి లేదమ్మా. అది మాకు ఇబ్బంది కాబట్టి మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. ఇబ్బంది కాబట్టి అప్పీల్ చేస్తున్నాం మేము. మేడం ఒక్కటి ముందు వాణి మేడం గారు ఉండే, ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నాడు, ఆమె ఇచ్చిపోయి నాకు తెలియదు అంటాడు ఈయన. ఈ కమిషనర్ గారు పర్మిషన్ కాదు, అంతకుముందు ఇచ్చేదండి మాకేం తెలుసు ఇవన్నీ అని ఆయన అంటాడు. ఇప్పుడు ఉన్న కమిషనర్ ఇప్పుడేమో అన్న ఏదైనా ప్లాట్ కి లింకులతో సహా ఇవ్వమంటుంది మేడం, అంతే కదా. డిస్కస్ చేయడంలో ప్రయోజనం లేదు. నాకు డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే నేను చదివిన తర్వాత కానీ నేను మాట్లాడను. ఎందుకంటే ఎవరేం చేస్తారు మేడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.